వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా సేవా డేస్ కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. సో యూఎస్లో బిజీ లైఫ్ వదిలిపెట్టి మొత్తం ఒక నెల రోజులు మొత్తం ఇండియాకి వచ్చేసి ప్రతి జిల్లాలో ఒక ఏరియా ఎంచుకొని అక్కడ సేవా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో టీటీఏ ఆధ్వర్యంలో. సో మరి ఆ టీటీఏకి ఈ సంవత్సరం తోటి 10 సంవత్సరాల యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా ఈరోజు శిల్పకళా వేదికలో చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపతి గారు మనతో పాటు ఉన్నారు. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్, 10 ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. ఆ 10 ఇయర్స్కి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? థ్యాంక్ యూ వెరీ మచ్. యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. ఇది 10th యానివర్సరీ అయిపోయింది. సో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ యూఎస్లో ఇక్కడున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ అక్కడ చేస్తూ నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలన్నది ఒకటే మా కోరిక. అండ్ ఇక్కడ పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలన్న సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఇంకా చేయాలి, ఇంకా ఫ్రీక్వెన్సీ పెంచాలని అనుకుంటున్నాం. సో దీనికి మాతో పాటు ఉన్న జీటీఏ టీం అందరికీ, యోయో టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జీటీఏ టీం నెక్స్ట్ 27, 28 కన్వెన్షన్ ఉంది కాబట్టి అందరము టీటీఏ టీం అందరం వస్తాము. జీటీఏని కన్వెన్షన్ సక్సెస్ఫుల్ చేస్తాం. థ్యాంక్ యూ. సో సేవా డేస్ దాదాపుగా ఒక నెల రోజులు మొత్తం ప్రతి జిల్లాలో చేశారు. అంటే ఎవ్రీ 2 ఇయర్స్ చేస్తారు. ఈసారి కూడా చేశారు కదా. సో ఈసారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే వాళ్ళ నుంచి వచ్చే స్పందన కావచ్చు, ఆర్టిఫిషియల్ లిమ్స్ విషయంలో కావచ్చు, స్కూల్ విషయంలో, ఇలా అనేక కార్యక్రమాలు చేశారు కదా. సో ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. యాక్చువల్లీ సేవ మొత్తం చాలా కనెక్ట్ అయ్యింది కూడా సేవా ప్రోగ్రామ్సే. ఇది ఎందుకంటే ఎన్నో స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, హెల్త్ కేర్స్ కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ దీన్ని ఇంకా పెంచాలి. ఎందుకంటే గవర్నమెంట్ చేసినా కూడా ఇక్కడ ఎంతో నీడ్ ఉంది. సో అందరూ ఎన్ఆర్ఐస్ మేము కోరుకునేది ఏంటంటే అందరూ ఇక్కడ రండి, ఎక్కువ సేవ చేయొచ్చు. అండ్ అమెరికాలో ఎలా చేస్తూ ఉంటాం, ఇక్కడ కూడా పుట్టిన గడ్డకు ఒక చేద్దామని అనుకుంటున్నాం.